వేస్ట్ టు వెల్త్ అంటే సోర్స్ సెగ్రిగేషన్ చేస్తూ మనకొచ్చిన వేస్ట్ కూడా ఇక్కడి నుంచి అన్ని సెగ్రిగేట్ చేసి ఒక వేస్ట్లో చాలా రకాల ఎకనామీ ఉంటుంది. దాన్ని డిస్పోజ్ చేయకుండా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని పంపడం జరుగుతుంది. ముఖ్యంగా మన విజయవాడలో చూస్తే స్పెషలీ అనిమల్ వేస్ట్ అంటే చికెన్ వేస్ట్ ఏముందో దాన్ని కూడా లాజికల్ డిస్పోజ్ చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు రెండరింగ్ ప్లాంట్కే పంపాలని ఒక ఆలోచనతో దాన్ని కూడా మనం టెండర్ పెట్టి దాన్ని కూడా రెండింగ్ ప్లాంట్ చేయడానికి అన్ని అవకాశాలు కూడా మనం చర్యలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా మనకి ముందు వేస్ట్ అయితే ఒక బర్డన్ అనే ఒక టైం నుంచి ఇప్పుడు వేస్ట్ అయితే ఒక రిసోర్స్ అని థాట్ ప్రాసెస్లో మనకున్న కాంపోజిట్ ప్లాంట్ ఉండొచ్చు, వర్మీ కాంపోస్టింగ్ ఉండొచ్చు, విండర్ కాంపోస్టింగ్ ఉండొచ్చు, సిఎన్డి ప్లాంట్స్ అన్నీ కూడా యాక్టివేట్ చేయడానికి అన్ని యాక్షన్ తీసుకుంటున్నాము. ఖచ్చితంగా వేస్ట్ అనేది బర్డన్ కాదు, వేస్ట్ అనేది ఎనర్జీ. అలాగనే వేస్ట్ కూడా రీయూజ్, రీసైకిల్ అండ్ రెడ్యూస్ 3 ఆర్ఆర్ఆర్ సెంటర్స్ కూడా పెడుతూ అవగాహన కల్పిస్తూ ఫస్ట్ వేస్ట్ జనరేషన్ తగ్గించుకుంటూ కానీ వచ్చిన వేస్ట్ని కూడా సెగ్రిగేట్ చేసుకుంటూ ఆ సెగ్రిగేట్ చేసిన వేస్ట్ కూడా రిసోర్స్గా మారుతూ ముందు వెళ్ళాలనేది ఒక ఆలోచనతో విజయవాడ కార్పొరేషన్ ముందెళ్తాం.